పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాల నివాసానికి క్లూస్ టీం చేరుకుని కీలకమైన ఆధారాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా వేలిముద్రలు, ఇతర సాక్ష్యాలను సేకరించి ఫోరెన్సిక్ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాల నివాసానికి క్లూస్ టీం చేరుకుని కీలక ఆధారాలను సేకరిస్తోంది. ఇందులో భాగంగా వేలిముద్రలు, ఇతర సాక్ష్యాలను సేకరించి ఫోరెన్సిక్ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. నిందితులను త్వరగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టుగా పోలీసులు వెల్లడించారు. పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దర్యాప్తును వేగవంతం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కూడా బాధితురాల నివాసానికి క్లూస్ టీం చేరుకొని కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రాత్రి మాచర్లో, పల్నాడు జిల్లా మాచర్లో అత్యాచార ఘటన దర్యాప్తు వేగవంతమైంది. అయితే దీనికి సంబంధించి క్లూస్ టీం అయితే సాక్ష్యాలు సేకరిస్తుంది. దీనికి సంబంధించి మాచర్ల పట్టణంలో అత్యాచార ఘటనపై దీనికి సంబంధించి ముమ్మర దర్యాప్తు అయితే ప్రారంభించినారు పోలీసులు. దీనికి సంబంధించి ఘటనకి సంబంధించి బాధితురాలు నివాసానికి క్లూస్ టీం చేరుకుని కీలక ఆధారాలను అయితే సేకరిస్తుంది. ఇందులో భాగంగా వేలుముద్రలో ఇతర ఫోరెన్సిక్ అలాగే సాక్ష్యాలను సేకరించి పరిశీలిస్తున్నారు. ఇక ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు జిల్లా అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు అయితే మాచర్లోనే మకాం పెట్టి దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే నిందితుడిని త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి విస్తృత గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి తెలిసిన వ్యక్తుల్ని ప్రమేయమే లేక బయట వ్యక్తుల అన్న కోణంలో కూడా పోలీసులు అన్ని అవకాశాలను అన్ని విధాలుగా కూడా దర్యాప్తు రకంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిందితుల్ని త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే పోలీసులు వేగవంతం చేసినారు. అయితే దీనికి సంబంధించి ఒక సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా అతను కాదా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఆ సీసీ ఫుటేజ్ లో అతనే అక్కడి నుంచే వస్తున్నట్లుగా అయితే పోలీసు అనుమానిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతన్ని ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎవరు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు. ప్రస్తుతానికి బాధితురాలైతే గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి తమకేమీ ఇబ్బంది లేదని, ప్రాణాపాయ స్థితి లేదని కూడా వైద్యులు వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క మాచర్లలో ఇప్పటికీ 2-3 కేసులు, ఇలాంటి కేసులు నమోదు అవటం కూడా, మొన్న ఒక మహిళ తండ్రే చంపిన ఘటన చోటు చేసుకుంది. మళ్ళీ వెంటనే మాచర్లలో ఈ ఘటన చోటు చేసుకుంటంతో ఆ ప్రాంత మహిళలు గాని, ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా పోలీసులు అయితే మాత్రం ఛాలెంజ్ గా తీసుకుని ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరితగతిన అయితే ఈ యొక్క కేసుని ముందుకు తీసుకెళ్లి ఎవరైతే నిందితుడు ఉన్నారో అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే ముందుగా చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఏం పోయింది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.